హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం ఒక మంచి మాస్ యాక్షన్ చూపించే కొరియన్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఒక పోలీస్ ఆఫీసర్ సిటీలోకి చైనా నుండి కొత్తగా వచ్చిన సీరియల్ కిల్లర్ ముఠాని వెతికి పట్టుకోవాలి. బొంగో, ఇది స్టోరీయా? మస్తు చూసినా ఇలాంటివి అని అనుకుంటున్నారా? అయితే ఇక్కడే మీరు పప్పులో కాలు వేశారు. నార్మల్ గా ఇలాంటి సీరియల్ కిల్లర్ ఆర్ ఎల్ సైకో కిల్లర్ మూవీస్ లో కిల్లర్ ఎవరు అనేది సినిమా చివరి వరకు తెలీదు. కానీ ఈ మూవీలో కిల్లర్ ఎవడో ముందే హీరోకి తెలిసిపోతుంది. కిల్లర్ హీరో కంటే తెలివిగా ఆలోచిస్తుంటాడు. ఇదే మూవీలోని యూనిక్ పాయింట్. ద అవుట్లాస్ మూవీ 2017 లో రిలీజ్ అయిన కొరియన్ థ్రిల్లర్. ఈ మూవీకి IMDb రేటింగ్ 7.2 out of 10. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక కథలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో కొరియాలోనే డేంజరస్ స్ట్రీట్ అయిన చైనా స్ట్రీట్ ని చూపిస్తారు. ఇక్కడే చైనా నుండి వచ్చిన యాన్బిన్ రౌడీ గ్యాంగ్ ఉంటారు. వీళ్ళు 1990 నుండి ఇక్కడే సెటిల్ అయ్యారు. యాన్బిన్ అనే ఒక గ్రూప్ ఈ చైనా గ్రూప్ లో ఒకటి. ఇందులో ఇంకా మళ్ళీ 3 సబ్ గ్రూప్స్ డివైడ్ అయి ఉంటాయి. వెనమ్ గ్రూప్ కి లీడర్ మాసుమ్, ఫ్యాంగ్ గ్రూప్ కి లీడర్ అరవింద్ అండ్ కోబ్రా గ్యాంగ్ కి లీడర్ వచ్చేసి సాయి. వీళ్ళు చాలా డేంజరస్ గ్యాంగ్స్. సిటీలో మాఫియాని ఇంకా చాలా రకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడే మన మూవీ హీరోని చూపిస్తారు. పేరు డాంగ్లీ. హీరో ఒక పోలీస్ ఆఫీసర్. సిటీలో ఉన్న ఈ చైనా గ్రూప్లని కంట్రోల్లో పెడతాడు మన హీరో. వాళ్ళు కూడా ఒక పద్ధతితో మంచి వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. ఏ గ్రూప్ గొడవలు పడకుండా వాళ్ళకి హీరో సర్ది చెప్తూ ఉంటాడు. వైలెన్సే వాళ్ళు కోరుకుంటే హీరో కూడా దెబ్బలతోనే అనుసరిస్తాడు. కట్ చేస్తే ఒక రోజు సిటీలోకి కొత్తగా చైనా నుండి వచ్చిన ఇంకో గ్యాంగ్స్టర్ అయిన కంగ్ ని చూపిస్తారు. వీడు బ్లాక్ డ్రాగన్ అనే కొత్త గ్యాంగ్ కి లీడర్. పెద్ద సైకోగాడు. వీడే మూవీలోని మెయిన్ విలన్. వీడికి 2 అసిస్టెంట్స్ ఉంటారు. వాళ్ళ పేర్లు డోలు ఇంకా బోలు. వెనమ్ గ్యాంగ్ లో ఒకడికి విలన్ అప్పు ఇచ్చుంటాడు. వాడు అప్పు తీర్చట్లేదని చెప్పి విలన్ వాడిని కిడ్నాప్ చేస్తాడు. వాడిని ఉతికి పారేస్తాడు. మీ బాస్ కి కాల్ చేసి రమ్మను, నా పైసలు కట్టమను అని చెప్పి విలన్ అంటాడు. ఇక వాడు వెనమ్ గ్యాంగ్ లీడర్ అయిన తన బాస్ మాసూమ్ కి కాల్ చేసి మ్యాటర్ మొత్తం చెప్తాడు. ఇక మాసూమ్ తన గ్యాంగ్ తో స్పాట్ కి వస్తాడు. ఏంట్రా, మా వాడు డబ్బు ఇవ్వకుంటే కొడతావా, అంత మొగడివా అంటూ మాసూమ్ విలన్ ని రెచ్చగొడతాడు. ఇక దీంతో విలన్ ఏ మాట మంతి లేకుండా తన వద్ద ఉన్న కత్తితో మాసూమ్ మెడలో పొడుస్తాడు. ఈ దెబ్బతో మాసూమ్ స్పాట్ డెడ్ అవుతాడు. ఇక మాసూమ్ మిగతా గ్యాంగ్ ని కూడా డోలు బోలు చూసుకుంటారు. కానీ ఆ గ్యాంగ్ లోనే ఒకడు విలన్ కి పనికొస్తాడు. వాడే కబీర్ ని యూజ్ చేసుకుని విలన్ వెనమ్ గ్యాంగ్ ని ఆక్రమించుకుంటాడు. విలన్ వెనమ్ గ్యాంగ్ బాసే చంపడంతో వెనమ్ గ్యాంగ్ మొత్తం విలన్ కాలు కింద చేరుకుంటుంది. ఇక ఆ గ్యాంగ్ మొత్తం విలన్ బ్లాక్ డ్రాగన్ గ్యాంగ్ లో కలిసిపోతుంది. కట్ చేస్తే హీరో ఒక డీల్ పని మీద హ్యాంగ్ గ్యాంగ్ నడిపే బార్ అండ్ రెస్టారెంట్ కి వెళ్తాడు. హ్యాంగ్ గ్యాంగ్ కి లీడర్ అయిన అరవింద్ యాక్చువల్ గా ప్రాస్టిట్యూషన్ నడుపుతుంటాడు. హీరో తమ బిజినెస్ కి ఏ అడ్డు చెప్పకుండా అతన్ని ఇప్పుడు వీళ్ళు మచ్చక చేసుకోవాలి. హీరో ఎంత వద్దని చెప్తున్నా కూడా హ్యాంగ్ గ్యాంగ్ లీడర్ అరవింద్ బలవంతంగా మందు పోస్తాడు హీరోకి. అమ్మాయిలతో డాన్సులు చేపిస్తాడు. ఇక హీరో మత్తులో పడుకొని పోతాడు. ఆ టైంలోనే ఈ ఫేమస్ వారికి విలన్ అండ్ గ్యాంగ్ కూడా వస్తారు. వీళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ పోలీసులు ఈ బార్ ని చుట్టుముడతారు. హీరోకి మెలకువ వస్తుంది. చూస్తే అరవింద్ మనుషుల్లో ఒకటిని విలన్ నరికేసి ఉంటాడు. నిన్న నైట్ విలన్ ఇంకా అతని గ్యాంగ్ మనీ కట్టకుండా ఫుల్ గా మందు తాగుతూ ఆ అమ్మాయిలని రేప్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ వాళ్ళని ఆపడంతో విలన్ ఈ పని చేసి ఉంటాడు. అప్పుడే హీరోకి మొన్న నైట్ వెనమ్ గ్యాంగ్ లీడర్ మాసూమ్ ని చంపింది కూడా ఈ విలనే అని తెలిసి షాక్ అవుతాడు. వరుసగా సీరియల్ కిల్లింగ్స్ చేస్తున్న ఈ విలన్ గాడి కేసుని హీరో అండ్ టీమే డీల్ చేస్తారు. బార్ సీసీ కెమెరా ఫుటేజ్ లో చూస్తే విలన్ ఇంకా అతని గ్యాంగ్ విజువల్స్ స్పష్టంగా కనిపించవు. కానీ ఐ విట్నెస్ గా ఉన్న అమ్మాయి హెల్ప్ తో క్రిమినల్ స్కెచ్ లని హీరో వేయిస్తాడు. ఇక వాటిని పట్టుకొని హీరో అండ్ టీమ్ సిటీ మొత్తం జల్లెడ పడతారు. తన మనుషుల్లో ఒకరిని విలన్ వేసేసిన మ్యాటర్ అరవింద్ కి తెలుస్తుంది. వాణ్ణి ఎలాగైనా సరే నేనే పట్టుకొని ఫినిష్ చేస్తా అని హీరోతో అంటాడు. కానీ దీనికి హీరో ఒప్పుకోడు. మీరు చంపుకుంటూ పోతే మేమెందుకు, మా యూనిఫామ్లు ఎందుకు అని హీరో అరవింద్ ని తిడతాడు. ఆవేశంలో ఏం తప్పు చేయకని హీరో వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే హీరో అండ్ టీమ్ కి మాసూమ్ డెడ్ బాడీ దొరుకుతుంది. విలన్ ఈ మాసూమ్ బాడీని ముక్కలుగా కట్ చేసి చెత్త కుండీలో వేసి ఉంటాడు. ఇక హీరో అండ్ టీమ్ మెల్లిమెల్లిగా ఒక్కో క్లూని కలెక్ట్ చేసుకొని విలన్ ని పట్టుకోవాలని చూస్తారు. కట్ చేస్తే వెనమ్ గ్యాంగ్ ని ఆక్రమించిన విలన్ కి ఇంకా ఆకలి తీరదు. సెకండ్ పొజిషన్ లో ఉన్న కోబ్రా గ్యాంగ్ జోలికి వెళ్తాడు.
వెనమ్ గ్యాంగ్ లీడర్ ని చంపేసిన విషయం కోబ్రా గ్యాంగ్ లీడర్ సాయి వద్దకు వస్తుంది. ఇక విలన్ గ్యాంగ్ కి సాయి గ్యాంగ్ కి మధ్య ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ లో విలన్ అండ్ గ్యాంగ్ సైకో లాగా విరుచుకుపడుతుంటారు. ఫైనల్ గా విలన్ గ్యాంగే ఈ ఫైట్ లో విన్ అవుతుంది. ఇక సాయి తన కోబ్రా గ్యాంగ్ ని తన వద్ద ఉన్న క్యాసినోని విలన్ కి సమర్పించుకుంటాడు. దీనికి బదులుగా విలన్ సాయికి ప్రాణభిక్ష పెడతాడు. ఈ మ్యాటర్ కూడా హీరోకి తెలుస్తుంది. ఇక విలన్ స్కెచ్ లతో హీరో అండ్ పోలీస్ టీం వెతుకులాట మొదలు పెడతారు. వెనమ్ గ్యాంగ్ మెంబర్ అయిన కబీర్ విలన్ ని ఒక్కో బార్ కి తీసుకెళ్తుంటాడు. సో బార్ ఓనర్లు విలన్ ని చూసి నెలసరి మామూలు ఇచ్చుకుంటారు. ఇచ్చే వాళ్ళని భయపెడతారు. ఇవ్వని వాళ్ళు డైరెక్ట్ నరకానికే. కబీర్ కి విలన్ వద్ద పనిచేయడం ఇష్టమే లేదు. కానీ ప్రాణం మీద తీపితో ఈ పని చేస్తాడు. ఒక రోజు హీరో అండ్ గ్యాంగ్ ఫుల్ ఆకలి వేయడంతో ర్యాండమ్ గా ఒక పిల్లోడు నడిపే రెస్టారెంట్ కి వెళ్తారు. అప్పుడే అక్కడికి విలన్ తన అసిస్టెంట్లతో మామూల కోసం వస్తారు. ఇక హీరో డ్రాయింగ్ స్కెచ్లలో ఉన్న విలన్ గ్యాంగ్ ఫేస్ ని గుర్తుపట్టి కావాలని వాళ్ళతో గొడవ పెట్టుకుంటాడు. కానీ విలన్ ఇక్కడ ఉన్నది పోలీస్ టీం అని కనిపెట్టి ఫైట్ చేయకుండానే పారిపోతాడు. ఈ అటాక్ లో హీరో పోలీస్ టీం లోని కిట్టుకి గాయమవుతుంది. వీడు ముందే పిరుకోడు. ఇక ఈ దెబ్బతో జాబే మానేస్తాడు. హీరో ఎంత వద్దు అన్నా వినడు. జాబ్ ని క్విట్ చేసేస్తాడు. కట్ చేస్తే మళ్ళీ తన గ్యాంగ్ ని ఆక్రమించినందుకు పగ కోసం సాయి తిరుగుతాడు. వీడికి విలన్ గ్యాంగ్ ఎక్కడుందో తెలుసు. సో హీరో సాయిని ఫాలో చేస్తే విలన్ ని పట్టుకోవచ్చని ఆలోచిస్తాడు. సాయి తనకు మిగిలిన చిన్న గ్యాంగ్ తో విలన్ ని చుట్టుముడతాడు. ఇక అక్కడికి హీరో కూడా ఎంట్రీ ఇస్తాడు. సాయి గ్యాంగ్ పారిపోతారు. విలన్ అండ్ గ్యాంగ్ దొరికిపోతారు. విలన్ హీరో కంటే స్ట్రాంగ్ గా ఉంటాడు. సో మళ్ళీ హీరోని మభ్యపెట్టి విలన్ అండ్ బోలు పారిపోతారు. కానీ విలన్ రైట్ హ్యాండ్ అయిన డోలు మాత్రం హీరో వాళ్ళకి దొరికిపోతాడు. వాడిని హీరో ఇక ఒక్కటే చిత్త కొడతాడు. విలన్ ఎక్కడ ఉంటాడో చెప్తే నీ మీద కేసులన్నీ క్లోజ్ చేస్తా, నిన్ను వదిలేస్తా అని హీరో మాట ఇస్తాడు. కానీ డోలు వినడు. మాట్లాడకుండా ఉండాలని నాలుకని కూడా కొరుక్కుందామని చూస్తాడు. కానీ హీరో వాడిని ఆపుతాడు. కట్ చేస్తే ఇంకోవైపు విలన్ తనని రౌండ్ అప్ చేసి తన మనిషి పోలీసులకు దొరికిపోయేట్టు చేసిన సాయి మీద రివెంజ్ తీసుకుందాం అనుకుంటాడు. ఆ రోజు సాయి వాళ్ళ మమ్మీ బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి. ఇక బోలుగాడు ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ తో ఫంక్షన్ హాల్ ని స్మోక్ తో ముంచెత్తుతాడు. దీంతో ఎవరు ఎక్కడ ఉన్నారని సాయికి తెలియదు. వెంటనే అక్కడికి విలన్ వచ్చి సాయిని సైలెంట్ గా వేసేసి వెళ్లిపోతాడు. తర్వాత డేవిడ్ అని ఒక కార్పొరేట్ కంపెనీ సిఇఓకి సిటీలోనే ఫేమస్ అయిన అరవింద్ బార్ మీద కనపడుతుంది. ఈ బార్ లోనే స్టార్టింగ్ లో విలన్ అరవింద్ గ్యాంగ్ లోని ఒకరిని చంపింది. సో సిఇఓ ఒక బ్రోకర్ ని కలుస్తాడు. ఆ బ్రోకర్ గాడేమో అరవింద్ ని చంపమని విలన్ కి డీల్ ఇస్తాడు. ఎందుకంటే ఇప్పుడు సిటీలో హవా చేసేది ఇంకా పవర్ఫుల్ గా ఉన్నది ఒక విలన్ ఒక్కడే. కానీ డీల్ చేసి పెడితే $1 మిలియన్ కావాలని విలన్ కండిషన్ పెడతాడు. సో ఇక సిఇఓ విలన్ తో డీల్ కి ఓకే చెప్తాడు. ఇంకోవైపు అరవింద్ విలన్ ని పట్టుకుని ఎప్పుడెప్పుడు చంపేద్దామా అని ఎదురు చూస్తున్నాడు. అప్పుడే అరవింద్ కి కబీర్ విలన్ వద్దే పనిచేస్తున్నాడని తెలిసి వాడి ఇంటికి వెళ్తాడు. కబీర్ ని 4 తలిగించి అడిగితే విలన్ ఉండే లొకేషన్ చెప్తాడు. కానీ అలా చేస్తే వాడు నన్ను కూడా చంపేస్తాడు. నాకు వాడి దగ్గర పరిచయాలని లేదు. మీకు ఒక ప్లాన్ చెప్తా అంటాడు. మీ బార్ డీల్ గురించి మళ్ళీ విలన్ మాట్లాడడానికి ఒక క్యాసినోకి రాబోతున్నాడు. అక్కడికి వెళ్ళాక నేను కాల్ చేస్తా, మీ గ్యాంగ్ తో వాడిని ఫినిష్ చేయండి అని కబీర్ అరవింద్ కి సలహా ఇస్తాడు. ఎలాగో విలన్ రైట్ హ్యాండ్ అయిన డోలు జైల్లోనే ఉన్నాడు. బయటే ఉన్న బోలుగాడు కూడా తాగి ఎక్కడో పడుంటాడు. సో విలన్ డీల్ మాట్లాడేందుకు ఒక్కడే వస్తాడు. కట్ చేస్తే ఒంటరిగా ఉన్న విలన్ ని చూసిన కబీర్ అరవింద్ గ్యాంగ్ కి కాల్ చేస్తాడు. సో వాళ్ళందరూ విలన్ ని ట్రాప్ చేసి పట్టుకుంటారు. కానీ మళ్ళీ వాడు కారుకి పరారవుతాడు. ఈ ప్రాసెస్ లో తనకు వెన్నుపోటు పొడిచిన కబీర్ ని విలన్ చంపేస్తాడు. కట్ చేస్తే దీని తర్వాత పోలీస్ చీఫ్ ని చూపిస్తారు. వరుసగా క్రైమ్స్ జరుగుతున్నాయి. కానీ ఇంతవరకు విలన్ ని పట్టుకోలేదు. ఎందుకని అతను హీరో టీం ని తిడతాడు. మాకు 10 రోజులు టైం ఇవ్వండి సార్, తర్వాత మా వల్ల కాకుంటే కేస్ ని సిబిఐకి అప్పచెప్పండి అని హీరో చీఫ్ ని రిక్వెస్ట్ చేస్తాడు. హీరో ఇక 10 రోజుల్లో విలన్ ని ఇంకా తన 26 మంది గ్యాంగ్ మెంబర్స్ ని పట్టుకుని జైల్లో వేయాలి. దీనికోసం హీరో ఒక బ్రిలియంట్ ఐడియాని ఆలోచిస్తాడు. 26 మంది అంటే చాలా పెద్ద నెంబర్ కాబట్టి హీరో సిటీలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ లో ఓనర్లందరినీ పిలిచి మీటింగ్ పెడతాడు. మీ దగ్గరికి మామూళ్ళ కోసం విలన్ గ్యాంగ్ వస్తారు కదా, వాళ్ళు వచ్చిన టైంలో మొబైల్లో ఫొటోస్ తీసి మా టీం కి పంపితే మేము వాళ్ళని పట్టుకుంటామంటాడు. మొదట్లో ఇది ప్రమాదం అని చెప్పి ఓనర్లు భయపడతారు, ఒప్పుకోరు. కానీ ఒక పిల్లోడుండి ఎన్ని రోజులని ఇలా విలన్ కి భయపడుతూ బ్రతుకుతారు, ఒకసారి పోలీస్ ఆయన్ని నమ్మండి అని వాళ్ళని మోటివేట్ చేస్తాడు పిల్లోడు. ఇక ఈ ఆపరేషన్ కి ఓనర్లు ఒప్పుకొని విలన్ గ్యాంగ్
వాళ్ళ రెస్టారెంట్లకు వచ్చినప్పుడు ఫొటోస్ తీసి హీరో టీమ్ కి షేర్ చేస్తారు. ఇలా మెల్లిమెల్లిగా హీరో విలన్ గ్యాంగ్ లోని ఒక్కో ఆకురౌడీని ఫినిష్ చేస్తూ వస్తాడు. కానీ ఎంత ట్రై చేసినా విలన్ ని మాత్రం హీరో పట్టుకోలేకపోతాడు. ఇక ఇప్పుడే హీరో పనిలో ప్రోగ్రెస్ లేదని చెప్పి సిబిఐ టీం రంగంలోకి దిగుతారు. విలన్ కేస్ ని వాళ్ళు హీరో నుండి తీసేసుకుంటారు. సో దీంతో హీరో పట్టుకున్న డోలుని కూడా వాళ్ళకి అప్పచెప్పాలి. ఆ టైంలోనే హీరో ఉండి, అరే ఇదే నీకు లాస్ట్ ఛాన్స్, నా దగ్గర ఉంటే నిన్ను వదిలేస్తా, విలన్ ఎక్కడ ఉన్నాడో చెప్పు, ఈ సిబిఐ వాళ్ళు నిన్ను చంపేస్తారని హీరో డోలుకి వార్నింగ్ ఇస్తాడు. అయినా సరే డోలు హీరో మాటల్ని లెక్క చేయడు. దీంతో ఇక డోలుని సిబిఐ వాళ్ళు బండెక్కిస్తారు. ఇప్పుడే డోలు ఈ సిబిఐ వాళ్ళ నుండి ఎలా ఎస్కేప్ అవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆ ఇద్దరు సిబిఐ ఆఫీసర్లు తమకు దొరికిన ఇల్లీగల్ డ్రగ్స్ గురించి డిస్కషన్ పెడతారు. డ్రగ్స్ ని మనం అమ్ముకుంటే మస్తు పైసలు, కానీ ఎవరి దగ్గర అమ్మాలో తెలియడం లేదే అని మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళ మాటలు డోలు విని, మా బాస్ డ్రగ్స్ ని కొంటాడు, మీరు అడిగినంత డబ్బు ఇస్తాడు అని వాళ్ళతో అంటాడు. సరే నిన్ను ఇప్పుడు రిలీజ్ చేస్తాం, పక్కా నువ్వు వెళ్ళి మీ బాస్ తో నాకు కాల్ చేపించని ఆ సిబిఐ ఆఫీసర్లు డోలుకి చెప్పి వాడిని వదిలేస్తారు. కట్ చేస్తే ఆ సిబిఐ ఆఫీసర్లు యాక్చువల్ గా పగటి వేషగాలని హీరో వాళ్ళకు వేషం వేసి డోలుని ట్రాప్ చేశాడని తెలిసిపోతుంది. దీంతో ఆయన డోలుగాడు వెళ్లి విలన్ ని బయటికి రప్పిస్తాడని హీరో ఆలోచన. హీరో అనుకున్నట్టే డోలుగాడు వెళ్లి విలన్ ని కలుస్తాడు. బాస్, నన్ను సిబిఐ వాళ్ళు విడిచిపెట్టారు, కాకపోతే మనం వాళ్ళ డ్రగ్స్ ని కొనాలని డోలు అంటాడు. విలన్ అంత ఈజీగా డోలు మాటలను నమ్మడు. పోలీసులు నిన్ను విడిచిపెట్టారంటే ఇందులో ఏదో లొసుగుందని విలన్ అనుకుంటాడు. కానీ ఇప్పుడే డోలు సిబిఐ వాళ్ళు తనకు శాంపుల్ గా ఇచ్చిన డ్రగ్స్ ని విలన్ కి చూపిస్తాడు. అప్పుడే ఇక విలన్ నమ్మి డోలుతో ఆ సిబిఐ ఆఫీసర్లకి కాల్ చేస్తాడు. రేపు రాత్రి 8 గంటలకు పింక్ హోటల్ కి మా బాస్ వచ్చి మిమ్మల్ని కలుస్తాడని డోలు ఆ వేషగాళ్ళకి చెప్తాడు. ఇక హీరో తన ప్లాన్ సక్సెస్ అని తన టీం ని రేపు ఎగ్జాక్ట్ గా 8 గంటలకు పింక్ హోటల్ దగ్గర అరేంజ్ చేస్తాడు. విలన్ రాగానే వాడిని పట్టుకోవడమే ఆలస్యం. విలన్ ఇక తన గ్యాంగ్ తో పింక్ హోటల్ కి బయలుదేరుతాడు. పోలీసులు అందరూ పొజిషన్స్ లో ఉంటారు. హీరో ఆర్డర్ ఇస్తాడు. వెంటనే ఇక టీం విలన్ గ్యాంగ్ ని పట్టుకుంటారు. కానీ ఆ గుంపులో విలన్ ఉండడు. కేవలం డోలు ఇంకా విలన్ మిగతా గ్యాంగ్ ఉంటారు. ఇదే మూవీలోని మెయిన్ ట్విస్ట్. చెప్పాను కదా హీరో కంటే విలనే తెలివైన వాడని. ఇక హీరో మళ్ళీ తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు ఫ్రస్ట్రేట్ ఫీల్ అవుతాడు. యాక్చువల్ గా విలన్ పింక్ హోటల్ కే బయలుదేరినట్టు చూపిస్తారు. కానీ అతను సీఈఓతో డీల్ చేసుకున్న మ్యాటర్ కోసమని అరవింద్ బార్ కి వెళ్ళుంటాడు. అక్కడికి ఒక్కడే వెళ్లి అరవింద్ సామ్రాజ్యం మొత్తాన్ని కూల్చేస్తాడు. $1 మిలియన్ కోసం విలన్ ఎంతకన్నా తెగిస్తాడు. ఇక విలన్ అరవింద్ గ్యాంగ్ మొత్తాన్ని ఫినిష్ చేసేస్తాడు. కానీ విలన్ ని చూసిన అరవింద్ గాడు మాత్రం ప్రాణభయంతో బయటికి పారిపోతాడు. వాడిని చంపితేనే డీల్ సక్సెస్ అయ్యి బారు సీఈఓ సొంతం అవుతుంది. ఇక అరవింద్ గారిని చంపాలని చూసే టైంలోనే లోకల్ పోలీసు విలన్ వెంట పడతారు. జస్ట్ ఒక్క సెకండ్ లో మిస్ అవుతాడు. పారిపోతున్న విలన్ ని పోలీస్ జాబ్ మానేసిన కిట్టు చూస్తాడు. సో విలన్ ని కిట్టు ఇప్పుడు చేస్ చేస్తాడు. విలన్ బోలుతో కలిసి ఒక పాత సామాన్ షెడ్ కి వెళ్తాడు. అతను సీఈఓతో డీల్ ప్రకారం అరవింద్ ని చంపాలి. కానీ వాడు తప్పించుకున్నాడు. ఇప్పుడు విలన్ కార్నర్ అయిపోయాడు. చైనాకి వెళ్లిపోవాలని విలన్ అనుకుంటాడు. కానీ దానికి డబ్బు కావాలి. ఒక వైపేమో డ్రగ్స్ డీల్ కోసం వెళ్లిన డోలుగాడేమో అరెస్ట్ అయ్యాడు. కానీ ఆ విషయం విలన్ కి తెలీదు. కట్ చేస్తే విలన్ ఉన్న లొకేషన్ ని కిట్టుగాడు హీరోకి కాల్ చేసి చెప్తాడు. విలన్ ని కిట్టు హీరో వచ్చే వరకు ఇక్కడే ఉంచాలి. దీనికోసమే కాసేపు టైం పాస్ చేద్దామని చెప్పి కిట్టు సంబంధం లేని టాపిక్ తో విలన్ ని సతాయిస్తాడు. వాడేమో అసలే సైకోగాడు, కార్ తో గుద్ది చంపేద్దామని బండిని తీస్తాడు. అప్పుడే స్పాట్ కి హీరో వచ్చి కిట్టుని సేవ్ చేస్తాడు. మళ్ళీ ఇప్పుడు హీరోకి ఇంకా విలన్ కి మధ్య ఫైట్ జరుగుతుంది. మళ్ళీ పవర్ఫుల్ అయిన విలన్ హీరోని తన్నేసి పారిపోతాడు. చైనాకి వెళ్లడం కోసం విలన్ ఇప్పుడు బ్రోకర్ గారిని కలుస్తాడు. నాకు ఫ్లైట్ టికెట్ కోసం డబ్బు కావాలి, నా సిచ్యువేషన్ బాలేదు, నేను మళ్ళీ ఇంకోసారి వచ్చి అరవింద్ ని లేపేస్తా, నా $1 మిలియన్ ఇవ్వు అని బెదిరిస్తాడు. ఇక బ్రోకర్ గాడు భయపడి సీఈఓ దగ్గర తను తీసుకున్న అమౌంట్ ని విలన్ కి ఇచ్చేస్తాడు. మళ్ళీ విలన్ ని హీరో పోలీస్ టీం తరుముతుంది. వాళ్ళని కొద్దిసేపు డీవియేట్ చేద్దామని చెప్పి విలన్ ఒక రెస్టారెంట్ కి వెళ్లి దాక్కుంటాడు. అది ఎవరిదో కాదు, హీరోకి ఇష్టమైన చిన్న పిల్లోడు రెస్టారెంట్ లో ఇంతకు ముందు హీరో చెప్పినట్టు పిల్లోడు తీసిన విలన్ గ్యాంగ్ ఫొటోస్ కనిపిస్తాయి. అంటే ఈ పిల్లోడు హీరోకి హెల్ప్ చేసేవాడని చెప్పి విలన్ వాడిని కొట్టి స్పృహ కోల్పోయేట్టు చేస్తాడు. కట్ చేస్తే ఇక మళ్ళీ విలన్ డబ్బుతో ఎయిర్పోర్ట్ కి వెళ్తాడు. ఇంకోవైపు విలన్ ని వెతుక్కుంటూ హీరో లక్కీగా పిల్లోడు రెస్టారెంట్ కి వస్తాడు. అక్కడ గాయాలతో పడి ఉన్న బాబుని హీరో హాస్పిటల్ కి పంపిస్తాడు. వెంటనే విలన్ ని పట్టుకోండి, వాడు చైనాకి వెళ్లిపోతుండని బాబు హీరోతో అంటాడు. ఇక వెంటనే హీరో రయ్యుమంటూ వెళ్లి ఎయిర్పోర్ట్ లో ఉన్న విలన్ ని పట్టుకుంటాడు. ఇక ఇప్పుడు వాష్రూమ్ లో హీరోకి విలన్ కి మధ్య పోటాపోటీగా ఫైట్ జరుగుతుంది. ఇద్దరు సమ
లాగా కొట్టుకుంటారు. ఇక ఏముంది, ఎలాగైనా లాస్ట్ కి హీరో గెలుస్తాడు. కానీ హీరోకి కూడా చాలా దెబ్బలు తగులుతాయి. ఇక గాయాలతో పడి ఉన్న విలన్ ని హీరో అరెస్ట్ చేస్తాడు. కట్ చేస్తే విలన్ ని పట్టుకున్న హీరోకి ప్రమోషన్ వస్తుంది. ఈ హ్యాపీనెస్ లో తన టీమ్ కి దావత్ ఇద్దామని చెప్పి రెస్టారెంట్ కి తీసుకెళ్తాడు. అప్పుడే హీరోని ఇంకో మిషన్ కోసమని చీఫ్ పిలుస్తాడు. ఈ మిషన్ గురించి మనకు ద అవుట్ క్లాస్ పార్ట్ 2 మూవీలో తెలుస్తుంది. ఆ మూవీ ఎక్స్ప్లెనేషన్ చేయాలా వద్దా అనేది నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.